హలో సిటిజన్స్ అందరికీ నమస్తే. ఐ హోప్ మీ అందరూ చాలా బాగుండాలి. ఈరోజు వీడియో ఏంటంటే నేచర్ ఇచ్చిన ది బెస్ట్ గిఫ్ట్ అండి. అదేనండి మన ఉసిరికాయ. ఆ ఉసిరి మొక్కని మనం ఈరోజు ఎయిర్ లేయరింగ్ టెక్నిక్ తో ఎలా మన గార్డెన్ లో గ్రో చేసేసుకొని మనం ఎలా యాడ్ చేసుకోవాలో చూపించేస్తాను. ఎన్ని ఇన్క్రెడిబుల్ బెనిఫిట్స్ అండి. స్కిన్, బాడీ, హెయిర్, వాట్ నాట్ చెప్పండి. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసిరి చెట్టుని మన గార్డెన్ లో యాడ్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. అసలు నాకు ఈ థాట్ ఎలా వచ్చిందో తెలుసా? రీజన్ మన ఫ్రెండ్స్ అండి. అదేనండి ది గ్రేట్ మంకీస్, కోతులండి. అసలు ఆర్గానిక్ గా ఉసిరికాయలు తిందామంటే తిననివ్వట్లేదు. అందుకే మరి సీడ్స్ నుంచి పెంచొచ్చు కదా అనుకుంటున్నారా? సీడ్స్ నుంచి మనం గ్రో చేస్తే 7 to 8 years పడుతుందండి. అదే మనం ఈ ఎయిర్ లేయరింగ్ టెక్నిక్ యూజ్ చేసి చేసామనుకోండి, జస్ట్ 1 or 2 years లోపు మనం ఉసిరికాయలు తినేయచ్చు. దానికి ఇదిగోండి చూడండి, మన ఎయిర్ లేయరింగ్ కిట్ అండి. ఇది మనకి కావాల్సినవి జస్ట్ ఇవేనండి, మన ఎయిర్ లేయరింగ్ కిట్. ఇది ఒక అలోవెరా, ఒక బ్లేడ్ అండ్ కవర్ అండ్ తాళ్ళండి. మనకి సాయిల్, ఆ సాయిల్ మనం ఇక్కడ నుంచే తీసుకుందామండి. ఇంతకన్నా న్యూట్రియన్ రిచ్ సాయిల్ మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అందుకని మనం ఇందులో కొంచెం సాయిల్ తీసేసుకుందామండి. సాయిల్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకుందాము. ఇదిగోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పెన్సిల్ కట్ సైజ్ ఉన్న స్టెమ్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి చూసారా నోడ్స్. ఈ నోడ్ టు నోడ్ మనం ఇలా ఒక క్లీన్ బ్లేడ్ తీసుకొని మనం ఇక్కడ కట్స్ పెట్టుకోవాలండి. చాలా జాగ్రత్తగా తీయాలండి, లేకపోతే ఫింగర్స్ కట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇది చూసారా నోడ్. ఇక్కడ ఒక కట్, ఇలా రౌండ్ గా ఒక కట్ వేసుకోవాలండి. ఇలాగా ఈ బార్క్ ని మనం తీసేయాలన్నమాట. ఇలా అడ్డంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా మిడిల్లో కొంచెం నిలువుగా ఇలా చిన్న కట్ పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న కట్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇలా చిన్న కట్ ఇలా పెట్టేసుకొని ఈ పైన బార్క్ ఉంటుంది కదా, దీన్ని ఇలా రిమూవ్ చేసేయాలండి. దీన్ని నీట్గా మనం ఇలా రిమూవ్ చేసేసుకుంటే బార్క్ని అంతా తీసేయాలండి. వచ్చేసిందండి, కానీ దీన్ని కొంచెం మనము జాగ్రత్తగా ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇది కంప్లీట్గా ఇలాగా తీసేయాలండి, లేకపోతే ఈ బార్క్ ఫామ్ అయిపోతుంది. మళ్ళీ మనకి అప్పుడు రూట్స్ కాదండి, షూట్స్ వస్తాయి. అందుకే మనం కేర్ఫుల్గా ఇలాగ తీసేయాలన్నమాట. నీట్గా ఇలా ఈ పైన బార్క్ అంతా తీసేసి ఈ పైన ఇలా స్క్రాచ్ చేసుకున్నాం అనుకోండి. ఇలా స్క్రాచ్ చేసుకుంటే మనకి రూట్స్ ఫామ్ అవ్వడానికి ఈజీ అవుతుంది, బార్క్ ఫామ్ అవ్వకుండా. ఇప్పుడు మనం దీని మీద ఇలా పీల్ చేసుకున్న తర్వాత అలోవెరా ఉంటుంది కదండి. అలోవెరా మీకు ఆల్రెడీ తెలుసు కదా, న్యాచురల్ రూటింగ్ హార్మోన్ అండి, కెమికల్ ఫ్రీ. ఇది మనం యాడ్ చేసేస్తే రూట్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇలా స్క్రాచ్ చేసుకున్నాం కదా, దీనిపైన నీట్గా ఇలా అప్లై చేసేయాలన్నమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర కవర్ ఉంది కదా, మనం తెచ్చుకునే ఖచ్చితంగా కవరే యూజ్ చేయాలండి ఎయిర్ లేయరింగ్ టెక్నిక్కి. ఎందుకంటే మట్టి ఊడిపోకుండా ఉండాలి కదా. ఇప్పుడు మనం ఇలా ఒక కవర్ తీసుకొని మనం ఇలా కట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇలా కట్టేసుకోవాలండి. ఫస్ట్ మనం ఇలా కట్టేసుకుంటేనే మనకి సాయిల్ ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. గట్టిగా కట్టేసుకోవాలండి, లేకపోతే ఈ తాడు మూవ్ అయిపోతుంది అన్నమాట. గట్టిగా ఇలాగ టై చేసేసుకుంటే ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మన న్యూట్రియంట్ రిచ్ సాయిల్ ఉంది కదా అండి. ఇప్పుడు మనం ఈ ఫారెస్ట్ నుంచి తీసుకున్న మట్టిని దీంట్లో ఇలాగా జాగ్రత్తగా ఫిల్ చేసేసుకుందాం.
ఇలా నీట్ గా ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం ఇంకొక తాడు పెట్టి ఇలా పైన కట్టేసుకోవాలి. మనం గట్టిగా కట్టుకోవాలండి, లేకపోతే ఇది మూవ్ అయిపోతుంది. మనం రైనీ సీజన్ లో చేసుకున్నాం అనుకోండి ఎయిర్ లేయరింగ్ టెక్నిక్, మనకి ఈజీగా రూట్స్ ఫామ్ అవుతాయి. అదే సమ్మర్ లో అయితే ఈ సాయిల్ డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోతే రూట్స్ ఫామ్ అవడానికి లేట్ అవుతుంది అన్నమాట. ఇలా మిడిల్లో కూడా మనం ఇలాగా ఒక తాడిని మనం మిడిల్లో కూడా ఇలా తాడిని కట్టేసుకుంటే ఇది ఎటు మూవ్ అవ్వదు. ఈ సాయిల్ లోపల ఉన్న సాయిల్ ఎటు మూవ్ అవ్వకుండా స్టెబుల్ గా ఉంటుంది అన్నమాట. చూసారా, మన ఎయిర్ లేయరింగ్ టెక్నిక్ కంప్లీట్ అయిపోయింది. మనం ఒక 1 or 2 months వెయిట్ చేసాం అనుకోండి, రూట్స్ ఫామ్ అయిపోతాయి. రూట్స్ ఫామ్ అయ్యాక నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఐ హోప్ ఈ ఎయిర్ లేయరింగ్ టెక్నిక్ యూస్ చేసి మన అడవి ఉసిరిని గ్రో చేసే ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. స్టే పాజిటివ్, స్టే హెల్దీ. అలాగే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ సూన్.